Welcome to Immunity Mantra Yoga Sutra. ఈ వారం ఇమ్యూనిటీ మంత్ర యోగ సూత్రలో డయాబెటిక్స్ తో బాధపడుతున్న వారికి వారి షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి అలాగే షుగర్ లెవెల్స్ ని తగ్గించుకోవడానికి ఎటువంటి యోగాసనాలు చేస్తే శరీరానికి బెనిఫిషియల్ గా ఉంటుందో చూస్తున్నాం కదండి. మరి దాంట్లో భాగంగా ఇవాళ ఎపిసోడ్ లో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో ఈ వారం అంతా మనము మధుమేహ వ్యాధిని ఎలా కంట్రోల్లో తెచ్చుకోవాలి, మధుమేహ వ్యాధితో మనము ఎలా ఇమ్యూన్గా అవ్వాలి అనే ఆసనాలపై చర్చిస్తూ ఆ యొక్క ఆసనాలను చేస్తున్నాము. ఇవి అన్ని ఆసనాలు మన పొట్ట సైడ్ భాగాలలో ప్రభావం పడేలాగా చూస్తున్నాము. పొట్ట కండరాలపై ప్రభావం పడుతూ పొట్ట కండరాలలో ఉండే అవయవాలు ప్యాంక్రియాస్, లివర్పై ప్రభావం పడేలాగా ఈ ఆసనాలను చేస్తున్నాము. మన జీర్ణశక్తి ప్యాంక్రియాస్, లివర్, స్టమక్ ఈ మూడు బాగా పనిచేస్తాయి. అలా పనిచేస్తూ ఈ యొక్క అంగాలు ఆరోగ్యంగా ఉండడం వలన మనకు డయాబెటీస్ అనేది రాదు. యోగా ఫుడ్తో చాలా దగ్గరగా ముడిపడి ఉంది. ఫుడ్ చాయిసెస్ తీసుకుంటూ మనం యోగా చేస్తే మనకు ఈ యొక్క ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ఇప్పుడు మనము చేసే ఆసనము నావాసనము. నావాసనము మన పొట్ట కండరాలపై బాగా పనిచేస్తాయి. చాలామంది వ్యక్తులకు ఈ ఆసనము అంటే చాలా ఇష్టము. ఎందుకు? పొట్టలో ఉండే కొవ్వుని ఈ యొక్క ఆసనము తగ్గిస్తుంది. కాబట్టి ఈ ఆసనము అందరూ బాగా చేస్తుంటారు. అవునండి, చెయ్యాలి. కానీ డయాబెటీస్ సంబంధించిన వ్యక్తులు కూడా ఈ ఆసనాన్ని బాగా చేయాలి. ప్యాంక్రియాస్, లివర్పై ప్రెషర్ పడేలాగా ఈ ఆసనాన్ని చేయాలి. ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా మనము కాళ్ళని ఇలా సూటిగా చేసి కూర్చుందాము. ఇక్కడ కూర్చున్నప్పుడు వీపుని నిటారుగా చేయాలి. చాలామంది వ్యక్తులు కూర్చున్నప్పుడు ఈ విధంగా వీపు కింది భాగంలో వంపుని తీసుకొస్తుంటారు. ఆ వంపుని తగ్గిస్తూ ఇలా ఛాతిని వెనకాలకి వెళ్ళేలాగా చూడండి. ఛాతిని విశాలంగా చేయండి. ఇంకా వెనకాలకి వెళ్ళగలిగితే ఇంకా మంచిది. చూపు మాత్రం ముందుకు పెట్టండి. అలా చేసి ఒక కాల్ని పైకి చేయండి. ఇలా ఒక కాల్ని పైకి చేసినప్పుడు ముందు మనము ఈ విధంగా కాల్ని పట్టుకుందాము. కాళ్ళ వేళ్ళని కూడా మన వైపు తీసుకొని రావాలి. ఇక్కడ బ్యాలెన్స్ అవుతుందా లేదా చూడండి. వీపులో ఇలా అంటున్నామా చూడండి. ఇలా అనకూడదండి. ఛాతిని లోపలికి చేయకూడదు. ఈ విధంగా ఛాతిని విశాలంగా చేయాలి. అలా ఒక కాల్ని పైకి పెట్టేసి రెండో కాల్ని కూడా పైకి తీసుకొని రావాలి. ఇక్కడ ఛాతిని బాగా విశాలంగా చేయాలి. కాళ్ళ వేలని మన వైపు లాగాలి. లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ఆసనంతో ఇబ్బంది పడవచ్చు. వాళ్ళు మీ నడుము భాగాన్ని బాగా జాగ్రత్తగా పెట్టుకుంటూ లోవర్ బ్యాక్ పెయిన్ రాకుండా చూసుకుంటూ ఈ ఆసనాన్ని చేయండి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండవచ్చు. ఉండి నెమ్మదిగా కాళ్ళని కిందికి తీసుకొని రావాలి. ఈ ఆసనం చేసినప్పుడు బ్యాక్ పెయిన్ రావడము, ఈ ఆసనం చేసినప్పుడు లోవర్ బ్యాక్ పెయిన్ రావడము అవన్నీ కాకుండా పొట్టపై ఈ ఆసనము ఏ విధంగా ప్రభావం పడుతుందో చూస్తూ ఉండండి. శ్వాసని తీసుకుంటూ వదిలేస్తూ మళ్ళీ ఈ ఆసనంలో వెళ్దాము. అయితే నెమ్మదిగా కాళ్ళని సూటిగా చేస్తూ కాళ్ళ వేళ్ళని మన వైపే పెట్టి ఆసనాన్ని చేయవచ్చు. చేయకూడదని కాదు. తొడలని బాగా స్క్వీజ్ చేస్తూ పాదాలని ఒక దగ్గర పెట్టి చేతులని ఈ విధంగా పైకి చేసి నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి రావచ్చు. పుత్తి కడుపు పొట్ట భాగంపై బాగా ప్రభావం పడేలాగా మనము ఉండి ఈ ఆసనాన్ని చేయాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కొంత సమయం పాటు ఆసనంలో ఉండి దాని తర్వాత ఈసారి కాళ్ళ వేలని పైకి చేస్తూ మనము ఈ విధంగా వెళ్దాము. మన మొహము, కాళ్ళు రెండు ఒకటే హైట్లో ఉండేలాగా చూస్తూ ఈ యొక్క గుండె ప్రదేశాన్ని విశాలంగా చేస్తూ ఈ ఆసనంలో ఉండాలి. నెమ్మదిగా కిందికి వచ్చేయండి. ఈ విధంగా మనము నౌకాసనాన్ని చేయవచ్చు.
ఒకవేళ ఈ విధంగా ఉండే నౌకాసనము మీకు చాలా కష్టంగా అనిపిస్తే నెమ్మదిగా మీరు వీపుపై పడుకోండి. ఈ నౌకాసనము నావాసనము రెండు ఒకటే. కొన్ని సందర్భాలలో దీన్ని నౌకాసనమని, కొన్ని సందర్భాలలో దీన్ని నావాసనమని అనవచ్చు. కాళ్ళని దగ్గరగా పెట్టేసి ఒక హైట్లో పైకి లేపండి. అలా లేపి తలని కూడా మనం పైకి చేస్తూ చేతులని కూడా కాళ్ళ హైట్లో పైకి తీసుకొని రావాలి. పొట్టని బాగా గట్టిగా లోపలికి పీల్చాలి. నెమ్మదిగా వీపుపై పడుకోండి. అయితే ఇంతకు ముందు చేసిన నౌకాసనంలో మనం కూర్చుని ఉండి అక్కడి నుంచి ఆసనంలో వెళ్ళాము. ఇప్పుడు చేసే ఆసనంలో మనం పడుకొని ఆసనాన్ని చేస్తున్నాము. ఇప్పుడు చేసే ఆసనాలలో మనము భూమికి చాలా దగ్గరగా ఉన్నాము. ఇంతకు ముందు చేసిన ఆసనంలో మనము బాగా పైకి వచ్చేసాము. కొంతమంది వ్యక్తులకు అలా పైకి రావడము ఇబ్బందిగా అనిపించవచ్చు. అలాంటి వాళ్ళు ఇలా భూమికి దగ్గరగా ఉండి కొంతవరకే పైకి లేచి ఆసనాన్ని చేయవచ్చు. కానీ ఈ ఆసనం కూడా చాలా ఉపయోగకరము. ఈ యొక్క వేరియేషన్ కూడా మనకు చాలా పనిచేస్తుంది. పైకి వచ్చేయండి. కాళ్ళ వేళ్ళని మొహాన్ని ఒకటే హైట్లో పెట్టేసి ఇలా చేతులని కూడా పైకి చేయాలి. చేతులని కింద పెట్టడము, చేతులని ఇలా పెట్టడము, ఇలా పెట్టడము, అలా ఎన్నో వేరియేషన్స్ని చేస్తూ పొట్ట కండరాలని మాత్రం లోపలికి బిగించాలి. పొట్ట కండరాలపై బాగా ప్రభావం పడేలాగా ఇక్కడ ఉండాలి. 1 నిమిషము, అర నిమిషము మీతో ఎంత అవుతే అంత ఉండి నెమ్మదిగా మ్యాట్పై పడుకోండి. ఈ యొక్క నౌకాసనము నావాసనంలో చాలా ఎక్కువగా వేరియేషన్స్ ఉన్నాయి. మీతో ఎన్ని వేరియేషన్స్ అయితే అన్ని వేరియేషన్స్ని చేయవచ్చు. కానీ ఈ అన్ని వేరియేషన్స్ని ఈ యొక్క నావాసనమే. ఈ అన్ని వేరియేషన్స్కి ఫోకస్ ఏంటి? మన పొట్ట కండరాలు, మన ప్యాంక్రియాస్, లివర్ పై బాగా ప్రభావం పడడము. ఈ యొక్క ఆసనంతో మన పొట్ట కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. కొవ్వు కూడా తగ్గుతుంది. కానీ ముఖ్యంగా మన లివర్, ప్యాంక్రియాస్ పై ప్రభావం కూడా బాగా పడుతుంది. అందువలన ఈ యొక్క ఆసనాన్ని మనము ఇమ్యూనిటీని పెంచుకునే ఆసనాలలో ఒకటిగా వాడుతున్నాము. ఈ విధంగా మీరు ఆసనాన్ని మళ్ళీ చేయవచ్చు. పైకి రావడము, ఆసనంలో ఉండడము, పొట్ట కండరాలపై ఎలా అనిపిస్తుంది చూడడము, అలా చేస్తూ నెమ్మదిగా వీపుపై పడుకోండి. ఈ ఆసనం చేసిన తర్వాత బ్యాక్ పెయిన్ రావడం వస్తుంది, బాగా అనిపిస్తుంది అనేది మనము ఎక్కువగా వింటూ ఉంటాము. వస్తుందండి. అందు గురించి మనం మోకాలని ఫోల్డ్ చేసి ఇలా తొడలని పైకి లేపి సేతుబంధాసనాన్ని మనము కౌంటర్ ఆసనంగా ఉపయోగించుకోవచ్చు. దాని తర్వాత పృష్ఠ భాగాన్ని కిందికి పెట్టేసేయండి. ఒకసారి ఎడమ వైపు ట్విస్ట్ చేయండి. తలని కుడి వైపు తీసుకెళ్ళండి. మళ్ళీ తొడలని, మోకాలని కుడి వైపు తీసుకెళ్ళండి. తలని ఎడమ వైపు చేద్దాము. దాని తర్వాత కాళ్ళని సూటిగా చేసి చేతులని ఆకాశం వైపు పెట్టి కళ్ళని మూసివేసి శవాసనంలో వెళ్దాము. చూసారు కదండి, ఈ ఆసనం పేరు నావాసనం. నావాసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో మనం ఈ వారం అంతా మధుమేహ వ్యాధి గ్రస్తులు ఎలాంటి ఆసనాలను చేసి ఈ యొక్క వ్యాధిని కంట్రోల్లో తెచ్చుకోగలుగుతారు, మధుమేహ షుగర్ లెవెల్స్ని తక్కువగా చేసుకోగలుగుతారు, అలానే ఇమ్యూనిటీని ఎలా పెంచుకోగలుగుతారు అనే దానిపై చర్చిస్తాము. వ్యాధి రావడము ఒక స్టేజ్ అవుతే వ్యాధిని మన శరీరంపై అంత ప్రభావం చూపించకుండా మనము ఆరోగ్యంగా ఉండడము ఇంకో ఎత్తు. మధుమేహ వ్యాధి వచ్చిన వాళ్ళు చాలా లీన్గా తయారవుతారు. వాళ్ళకి కళ్ళల్లో, కాళ్ళల్లో హార్ట్ ప్రాబ్లమ్స్, అలానే కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అలా రాకుండా వాళ్ళు ఒక మంచి లైఫ్ స్టైల్ని ఫాలో చేసినట్టు అయితే వాళ్ళు నార్మల్గా ఉండే వాళ్ళలాగా ఉండవచ్చు. అందులో భాగంగా మనము నావాసనంపై ఈరోజు ఫోకస్ చేస్తూ ఆసనాలను చేయబోతున్నాము.
నావాసనము పొట్ట కండరాలపై ప్రభావం చూపించే ఒక ఆసనము. ఇది అన్నిట్లో కంటే ఎక్కువ ఫేమస్ ఆసనం కూడా. ఎందుకంటే అన్ని ఫిట్నెస్ వాళ్ళు ఈ యొక్క ఆసనాన్ని వాడుతూ ఈ ఆసనంలో వేరియేషన్స్ని చేస్తూ యాబ్ కండరాలను పై పొట్ట కండరాలను తగ్గించడానికి, పొట్ట కండరాలని దగ్గర ఉన్న కొవ్వుని తగ్గించడానికి ఈ యొక్క ఆసనాన్ని ఏదో రూపకంగా ఏదో వేరియేషన్లో చేస్తూ ఉంటారనమాట. ఈ ఆసనం చేసినప్పుడు బ్యాక్ స్ట్రాంగ్గా ఉండాలి. ఈ ఆసనం చేసినప్పుడు బ్యాక్ మసిల్స్ కూడా బాగా వాడాలి. అవన్నీ చూస్తూ మనం ఈ ఆసనం ఎలా చేయాలో చూద్దాము. ముందుగా బిగినర్స్ ఏ విధంగా ఈ ఆసనం చేస్తే బాగుంటుందో దానిపై చర్చిస్తాము. నెమ్మదిగా వీపుపై పడుకోండి. వీపుపై పడుకొని కాళ్ళని సూటిగా చేసి వీపు కింద ఎంత వంపు ఉందో అనేది గమనించండి. వంపు ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా దానిపై మీ ఫోకస్ని పెట్టి దాంతో మీ యొక్క పొట్ట కండరాలు వీపు కండరాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఆ యొక్క వీపులో ఉండే వంపు తగ్గించగలుగుతారా గమనించండి. దాని తర్వాత మోకాలని ఫోల్డ్ చేయండి. మోకాలని ఫోల్డ్ చేసి పాదాలని మ్యాట్పై ప్రెస్ చేయాలి. అలా పాదాలని మ్యాట్పై ప్రెస్ చేస్తూ మోకాలని ప్యారలల్గా పెట్టేసి నెమ్మదిగా మీ నడుముని పైకి లేపాలి. అలా నడుముని పైకి లేపుతూ తొడ కండరాలను దగ్గరగా తీసుకొని రావడం వలన మన యొక్క వెన్నుముక లోవర్ బ్యాక్ స్ట్రాంగ్గా అవుతుంది. అలా లోవర్ బ్యాక్ స్ట్రాంగ్గా అవడం వలన మన ఈ ఆసనము చాలా మంచిగా చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. దీని తర్వాత నెమ్మదిగా కిందికి వెళ్ళండి. కొన్నిసార్లు ఈ ఆసనాన్ని చేయవచ్చు. ఈ ఆసనాన్ని మనము లాస్ట్లో కూడా చేయవచ్చు, అంటే కౌంటర్ ఆసనం లాగా కూడా చేయవచ్చు. కొన్నిసార్లు ఈ విధంగా చేసిన తర్వాత నెమ్మదిగా మనము కాళ్ళని సూటిగా చేసుకోవాలి. కాళ్ళని సూటిగా చేసేసి పాదాలని దగ్గరగా పెట్టేసి తీసుకొని వచ్చి పెట్టేయండి. ఇప్పుడు మీరు కాళ్ళని 30-40 డిగ్రీలు పైకి లేపండి. తలని కూడా అదే హైట్లో పైకి తీసుకెళ్ళాలి. భుజాలని పైకి తీసుకొని రావాలి. వీపుని పైకి తీసుకొని రావాలి. శరీర పై భాగము కింది భాగము రెండు ఒకటే హైట్లో ఉండేలాగా చూస్తూ హస్తాలని కూడా పైకి చేసి కాళ్ళ హైట్లో పెట్టండి. ఇంకొద్దిగా తలని పైకి తీసుకొని రండి. కాళ్ళని కిందికి తీసుకొని రండి. తలని పైకి తీసుకెళ్తూ పొట్ట కండరాలపై బాగా ప్రభావం పడేలాగా ఈ ఆసనాన్ని చేయాలి. నెమ్మదిగా కిందికి వచ్చేయండి. ఈ ఆసనం చేసినప్పుడు ఛాతీని బాగా లోపలికి తీసుకెళ్తూ ఈ ఆసనాన్ని చేస్తూ ఉంటారు. అలా చేయకుండా ఛాతీని విశాలంగా చేస్తూ చేతులని కొద్దిగా దూరంగా చేసి ఏదైనా బాల్ని మనము పట్టుకున్నట్టుగా మోచేతులని దూరంగా చేస్తూ ఈ ఆసనాన్ని చేద్దాము. పైకి వచ్చేయండి. ఒకవేళ మన కాళ్ళు బాగా బరువు ఉన్నట్టుగా అనిపిస్తే కాళ్ళ వేలని మన వైపు చేసుకోవచ్చు. దాంతో మనకు కొద్దిగా స్టెబిలిటీ అనేది కలుగుతుంది. చేతులని ఇంకొద్దిగా పైకి చేయండి. ఇక్కడ కూడా అర నిమిషం నుంచి 1 నిమిషం వరకు ఉండవచ్చు. పొట్ట కండరాలని లోపలికి బిగిస్తూ ఉండాలి. ముఖ్యంగా పొట్ట కండరాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ ఉండాలి. మన పొట్ట సెంటర్లో ఉన్న లివర్ ఇంకా ప్యాంక్రియాస్ పొట్ట చెరువైపు ఉంటాయి. ఆ యొక్క భాగాలపై కూడా బాగా ప్రెషర్ పడేలాగా పైకి రావాలి. కాళ్ళ వేళ్ళని మీ వైపు చేసుకోవచ్చు. మోకాళ్ళని కొద్దిగా బెండ్ కూడా చేసుకోవచ్చు. అలా వీలైనంతగా మీరు ఈ ఆసనాన్ని చేయండి. బిగినర్స్ ఈ యొక్క ఆసనాన్ని ఈ విధంగా చేసుకోవచ్చు. అడ్వాన్స్ వర్షన్ వాళ్ళు ఎలా చేయాలి? చేతులని ఇంకా పైకి లేపాలి. ఛాతీని ఇంకా పైకి లేపాలి. కాళ్ళని ఇంకా పైకి లేపాలి. అలా లేపుతూ ఛాతీని బాగా విశాలంగా చేస్తూ మోచేతులని బెండ్ చేస్తూ మోకాళ్ళని బెండ్ చేసి ఈ విధంగా మీరు ఇంకా ఎక్కువ హైట్లో పైకి వచ్చి ఈ ఆసనాన్ని చేయవచ్చు. అయితే ముఖ్యంగా పొట్టని లోపలికి బిగించండి. శ్వాసని తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. నెమ్మదిగా మీరు కూర్చోండి. కూర్చోలేకపోతే పడుకోవాలి. మళ్ళీ పైకి వచ్చేయండి. ఈ విధంగా హస్తాల పొజిషన్ని మార్చడము, మోచేతులను కొద్దిగా బెండ్ చేయడము,
ఛాతిని ఇంకా పైకి తీసుకొని రావడము, వీపుని నిటారుగా చేయడము అతి ఆవశ్యకము. మీ గడ్డాన్ని పైకి తీసుకెళ్ళండి, గడ్డాన్ని పైకి తీసుకెళ్ళండి. అలా పైకి తీసుకెళ్తూ వీపుని విశాలంగా చేయవచ్చు, యాంకిల్స్ని ఇంకా మన వైపు లాగవచ్చు, కిందికి వెళ్ళండి. ఇప్పుడు నెమ్మదిగా మనము కూర్చుందాము. ఈ విధంగా కూర్చొని కాళ్ళని ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్ళండి. అలా తీసుకెళ్తూ వీపుని వెనకాలకి తీసుకొచ్చేయాలి. మోకాలని లేదా షిన్ బోన్స్ని పట్టుకోండి. దీని తర్వాత మనము ఒక కాలు తర్వాత ఇంకో కాలుని పైకి లేపి ఇక్కడ కూడా నావాసనంలో ఉండవచ్చు. నెమ్మదిగా వీలైనంతగా మనము ఒకదాని తర్వాత ఇంకోటి 2 కాళ్ళని పైకి లేపుతాము. అలా లేపి నావాసనంలో ఉండాలి. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగడము, చేతులని ఒకదానికొకటి చూయించడము, నెమ్మదిగా వీలవుతే కాళ్ళని సూటిగా చేయడము, కాళ్ళ వేలని ముందుకి పాయింట్ చేయడము, ఇవన్నీ చేయవచ్చు. ఇవన్నీ చేస్తూ మీరు ఆసనంలో ఉండి మన పొట్ట కండరాలపై, ప్యాంక్రియాస్పై, లివర్పై ప్రభావం పడేలాగా చూసుకోవాలి. దీని తర్వాత నార్మల్గా కూర్చోండి. నార్మల్గా కూర్చొని కళ్ళని మూసివేసి మనము రిలాక్స్ అయిపోవాలి. థెరపీలో ఆసనాలని యూజ్ చేసినప్పుడు ఆసనం చేసిన తర్వాత కొంత గ్యాప్ తీసుకొని కళ్ళని మూసివేసి మీరు మళ్ళీ ఆ యొక్క ఆసనం ఎఫెక్ట్స్ మన బాడీపై ఎలా ఉందో గమనిస్తూ మళ్ళీ ఇంకో ఆసనం చేయడము, ఇవన్నీ చేయవచ్చు. అలా చేయడంతో మనకు చాలా లాభం అనేది లభిస్తుంది. నావాసనాన్ని మీరందరూ ట్రై చేశారని నేను అనుకుంటున్నాను. మరి నావాసనం చేయడం వలన మన శరీరానికి ఎటువంటి బెనిఫిట్స్ లభిస్తాయో కృష్ణ గారి మాటల్లో ఇప్పుడు విందాం. ప్యాంక్రియాస్, లివర్ ఇంకా స్టమక్, ఈ 3 బాగా ఆరోగ్యంగా ఉన్నట్టయితే, ఇమ్యూన్గా ఉన్నట్టయితే, అక్కడ ఇమ్యూనిటీ బాగా పెరిగినట్టయితే, ఆ యొక్క అవయవాలు సక్రమంగా పనిచేసినట్టయితే మనకు ఇలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ రావు. ప్యాంక్రియాస్ ఇంకా లివర్ మన జీర్ణశక్తితో బాగా క్లోజ్గా రిలేటెడ్ అయి ఉన్నాయి. అందుకే మనము జీర్ణశక్తి బాగా ఉండాలని అంటుంటాము. జీర్ణశక్తి బాగా ఉన్నట్టయితే ఇవన్నీ అవయవాలు కూడా బాగా పనిచేస్తాయి. లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటే మన జీవన శైలి విధానము బాగా ఉండకపోవడము. దానికి మెయిన్ కారణం ఏంటి? మనము ఎటువంటి ఆహారం తీసుకుంటూ ఉంటాము, టైంలో ఆహారం తీసుకోకపోవడము. ఇది కూడా చాలా పెద్ద సమస్య. మీరు బ్రేక్ఫాస్ట్ని 11-12 గంటల వరకు చేయకుండా ఉండి ఒకటేసారి కడుపు నిండా లంచ్ చేసేసినట్టు అలా ఉన్నా కూడా దాంతో డయాబెటిక్స్ అనేది వచ్చే సంభావన చాలా ఉంటుంది. మీరు రాత్రి ఎప్పుడో 9-11 గంటలకు తింటారు. ఆ 9-10 గంటలకు తిన్న ఆహారము షుగర్గా మారి మన రక్తంలో ఉంటుంది. ఆ యొక్క షుగర్ లెవెల్స్ మళ్ళీ 12 గంటలు 14 గంటల వరకు మీ శరీరానికి సరిపోవాలంటే కొద్దిగా కష్టమైన మాట. అందుకే మనము రాత్రి 8 గంటల వరకు ఆహారాన్ని తినేసినట్టయితే మార్నింగ్ మళ్ళీ 7 నుంచి 8 గంటలు లేదా కనీసం 9 గంటల వరకైనా బ్రేక్ఫాస్ట్ని కంపల్సరీగా చేయాలి. ఈ బ్రేక్ఫాస్ట్లో మీరు మళ్ళీ పరాఠా అలాంటివి చాలా హెవీగా తినకుండా మీరు ఫ్రూట్స్ని ముందుగా వాడండి. న్యాచురల్గా ఉండే ఫ్రూట్స్ని వాడుతూ మన ఎక్కువగా ప్రాసెస్డ్ కాకుండా ఫుడ్ ఎలాంటివి పెసరట్టు లాంటి రఫేజ్ ఎక్కువగా ఉన్న డైట్స్ని మీరు అలాంటి ఫుడ్ స్టఫ్స్ని మీరు బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు. అలా తీసుకొని నియమిత టైంలో లంచ్ తీసుకోవడము, 1 గంటల వరకు మీరు లంచ్ తీసుకోవడము, అలానే మళ్ళీ మీరు కొద్దిగా ఫ్రూట్స్ తీసుకోవడము. అలా టైం టు టైం మన బాడీలో ఫ్రూట్స్ తర్వాత మీల్ తర్వాత సాలడ్ ఇలాంటివన్నీ పెడుతూ ఫుడ్లో రఫేజ్ ఉండే డైట్ని అలాంటి డైట్ని తీసుకోవాలి. అంటే మైదా లాంటి ప్రాసెస్ ఫుడ్లో రఫేజ్ అనేది ఉండదు. అలాంటి ఫుడ్ స్టఫ్స్ని వాడకూడదు. ఎక్కువగా ఫైబర్ ఉండే ఫుడ్ని వాడినట్టయితే ఆ యొక్క ఫుడ్ కూడా మధుమేహ వ్యాధి రాకుండా మనకు చాలా హెల్ప్ చేస్తుంది. అలాంటి ఫుడ్ స్టఫ్స్ని వాడడం వలన డైజెషన్ కూడా బాగా అవుతుంది, కాన్స్టిపేషన్ కూడా ఉండదు. అలాంటి ఫుడ్ స్టఫ్ జీర్ణం అవ్వడానికి టైం పడుతుంది. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో నావాసనం. ఈ నావాసనాన్ని మీరందరూ ట్రై చేసి మీ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోండి. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్.
బాయ్.